హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ తణుకమ్మాయి సిరిని. ఇవాళ చాలా చల్లగా ఉంది కదా, వర్షం పడుతూ. సో ఇవాళ మనం బిర్యానీ చేసుకుని తిందాం రండి. సో ఈ బిర్యానీ అయితే మా మమ్మీ చేశారు. ఎలా చేశారో చూసేద్దాం రండి. ఒక మందపాటి గిన్నెలో నూనె వేసుకుని అది వేడి ఎక్కిన తర్వాత బిర్యానీ సరుకులన్నీ వేసుకుని వేపించుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేపించుకున్న తర్వాత ఒక టమాటా, పుదీనా కూడా వేసేసుకొని వేపించుకోవాలి. అదంతా ఇలాగ వేగిపోయిన తర్వాత మనం పక్కన కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. అందుట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మేతి కూడా వేసుకొని కలపాలి, బాగా కలపాలి. సో తర్వాత 2 మినిట్స్లో కుక్కర్ మూత తీసుకొని ఆ చికెన్ని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దాంట్లో 4 గ్లాసుల వాటర్ వేయండి. ఒక గాడిద దాంట్లో అరిసింది, ఎవరో ఏం పట్టించుకోకండి. సో ఇదైతే కర్ణాటక స్టైల్ బిర్యానీ అంట, ట్రై చేయండి మీరు కూడా. సో మూత పెట్టేసుకోండి. దీనికైతే నార్మల్ రైస్ మాత్రమే యూజ్ చేసుకోండి, బిర్యానీ రైస్ వద్దు. సోనా మసూరి రైస్ మేము 2 గ్లాసెస్ తీసుకున్నాము. వాటర్ మరిగిన తర్వాత ఆ రైస్ కూడా దీంట్లోకి వేసేసుకొని మూత పెట్టేయండి ఫ్రెండ్స్. ఒక విజిల్ వచ్చిన తర్వాత కట్టేసి మూత తీయండి. తీసి ఒకసారి దాన్ని కలపండి పైకి కిందకి. సో ఇప్పుడు మన ఫుడ్ రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకుని తినేద్దాం. సో ఇప్పుడు ఈ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో మా డాడీ మాటల్లో విని తెలుసుకుందాం, వచ్చేయండి. చాలా బాగుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకుంటాను, బాయ్. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లైక్ బటన్ కూడా కొట్టేయండి. బాయ్.